అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. కష్టమంటే కన్న కొడుకులా తోడునాడు, ప్రజలు మెచ్చిన నాయకుడు, ప్రజాసేవే ప్రాణం అన్నాడు. మన 17వ వార్డు మెంబరు శేఖరన్న, మన కవితక్క జంటగా అడుగులేసే నాయకన్న. మనది ఏసీ గెలుపు మనది ఫిక్స్, జనం కోసం పోరాటం శేఖరన్నదే విజయం. గుండెని యేసు గెలుపు మనను ఫిక్స్. భారీ మెజార్టీతో బయటేస్తారు. వారంలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు వేముల కవితా చంద్రశేఖర్. నేను గత 6 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఒక మంచి పేరు తెచ్చుకొని రాజకీయాల్లో ఒక కీలకమైన వ్యక్తిగా ఎదిగిన వ్యక్తిని. చిన్న విషయం చెప్పేది ఏంటంటే, నేను రేసులో అధిక మెజార్టీతో 66 డివిజన్లో అధిక మెజార్టీతో గెలిచే వ్యక్తిని. కొత్త పాత అన్న నిదానంతో నన్ను పార్టీ పక్కకు పెట్టి నాకు టికెట్ ఇవ్వలేదు. అందుకే నేను
ప్రజలు నా వెంబడున్నారన్న ఉద్దేశంతో నేను రెబల్గా ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమైనాను. 17వ వార్డు ప్రజలకు ఎప్పటికీ సేవకునిగా ఉంటానని నా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా నాయకునిగా వ్యవహరించను, మీ సేవకుల్లానే వ్యవహరిస్తాను. నేను గతంలో నేను చేసిన పనులు మీ అందరికీ తెలుసు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పడానికి నేను ముందరికి వస్తున్నాను. నేను చేసిన సేవలు ఏంటంటే, నేను మా నాన్నగారి జ్ఞాపకార్థం ప్రతి నా డివిజన్ 12వ వార్డు అయినప్పటికీ ప్రతి డివిజన్లో 8వ వార్డు, 1వ వార్డు, 11వ వార్డు ఏ వార్డని చూడలేదు. ప్రతి కార్నర్లో సిమెంట్ బల్లలు వేయించినాను. మరియు మా నాన్నగారి జ్ఞాపకార్థం నేను శవపేటికను మన 30 ఏళ్ళ రాజకీయంలో ఒక శవపేటిక కూడా ఎంతో మంది ఉన్నా కానీ ముందడికి రాలే. సేవా దృక్పథంతోనే ముందడికి వచ్చి శవపేటికను కొనించడం జరిగింది. మరియు ప్రతి ఒక్కరు కొత్తపల్లిలో యువత గంజాయికి బానిసలవుతుందని తెలిసి నా సొంత డబ్బులతో 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 36 సీసీ కెమెరాలు పెట్టించి డ్రగ్స్ను కొత్తపల్లి నుంచి బహిష్కరించిన పోలీస్ శాఖ వారికి తెలుసు, మీకు కూడా అందరికీ తెలుసు. అప్పుడు ఆ సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే, ఓపెనింగ్ చేస్తే అందరికీ తెలిసిపోతుంది, అందరికి తెలిసిపోతే ఇది మనకు దొరకదని చెప్తే నేను ఓపెనింగ్ కూడా చేయలేదు. 36 సీసీ కెమెరాలు పెట్టించి కొత్తపల్లి నుంచి యువతను డ్రగ్స్ నుంచి కాపాడిన ఘనత నాకు దక్కింది. మరియు నేను ప్రతి దేవాలయ అభివృద్ధికి, చర్చిలకు, మసీదు ముంగడ కూడా నేను సీసీ కెమెరాలు బిగిస్తే కొంతమంది ఊహనా కొడుకులు దాన్ని తీసేయడం జరిగింది. అంటే నేను ఇంకా ఏం సేవలు చేసిన అంటే, ఒకసారి ఒక సందర్భంలో బడ్జెట్ లేదని కమిషనర్ గారు అంటే నా సొంత డబ్బుతో, అప్పుడు టైఫాయిడ్ వచ్చింది, కొత్తపల్లి టైఫాయిడ్, ప్రతి ఏరియాలో టైఫాయిడ్ ఉన్నది. నా వార్డు ప్రజలు నాకు రిక్వెస్ట్ చేసారు, మోర్ల కాడ బ్లీచింగ్ లేదంటే నా సొంత డబ్బులతో 12వ వార్డు డివిజన్కు మొత్తం బ్లీచింగ్ సప్లై చేసిన. మరియు టీ చాలా పోతా ఉంటే బాధ అనిపించే ఉండేది. చిన్న కూలి పని చేసుకునే వాళ్ళు అది మన ప్లాస్టిక్ దాంట్లో తాగడం చూసి స్పందించి ప్రతి ఒక్క టీ స్టాల్కు నేను 20 గ్లాసులు మన స్టీల్ గ్లాసులు ఇవ్వడం కూడా జరిగింది. మరియు మార్కండేయ గుడికి ధ్వజస్తంభం పెట్టించి 2000 మందికి అన్న వితరణ కూడా చేసినాను నేను. మరియు బేతాల గుడికి ఫౌండేషన్కు డబ్బులు ఇచ్చిన, మన చర్చులకు డబ్బులు ఇచ్చిన, శివాలయంలో సీసీ కెమెరాలు బిగించిన, కుర్చీలు ఇచ్చిన, ఏ దానికైనా మంచికి చెడుకు 24 గంటల ప్రజలతోనే నేను జీవనం సాగించిన. ఒకానొక సందర్భంలో నా చిన్న పిల్లలు కరోనా టైంలో నా పిల్లలు రానియలే, అయినా కానీ నేను బయట పడుకొని బయట స్నానం చేసి లోపడిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. అంటే బాధ పడుకుంటా అయినా కానీ మనం ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలకు ఎప్పుడు అండదండలకు మనం ఉండి వాళ్ళకి సేవ చేయాలన్న దృక్పథంతో నేను రాజకీయాలకు వచ్చిన. నాకు 20 ఏళ్ల క్రితం నా భవిష్యత్తు, నేను మా బాబాయ్ దగ్గరకు పోయి 30,000 అప్పు తీసుకొని నేను ఆటో కొనుక్కున్నా. మాకు అట్లా మల్లేశం బాబాయ్ దగ్గరకు పోయి, అప్పుడు మా నాన్న ఆరోగ్యం మంచిగా లేకుండే, ఎవరు నన్ను పైసలు నమ్మలే, నన్ను ఎవరు 1 రూపాయి నమ్మలే. నేను ఎవరి దగ్గరికి పోయినా అని ఈ పిల్లాడు ఎట్లా కడతాడు, ఏ నగర లేవు పో అంటే మా మల్లేశం బాబు నాకు 30,000 రూపాయలు ఇచ్చిండు, 2% అన్నాడు. కానీ పైసలు తీసుకునేటప్పుడు మిత్తి తీసుకోలేదు. అంటే నాలో ఉన్న శ్రమను గుర్తించండు, అరే నువ్వు మంచిగా పని చేసుకోరా, నీకు మంచి లైఫ్ ఉంటుందని చెప్పారు. అట్లా చాలా మంది నాకు చెప్పారు. దానితోనే ఇన్స్పిరేషన్ అయ్యి నేను ఆటో నడిపినప్పుడు కూడా మీరు ఇచ్చిన 4 రూపాయలు, 5 రూపాయలు ప్రతి ఒక్కరు నన్ను చూసి ఎక్కిర్రు, నాకు ఆ గౌరవం ఇచ్చిర్రు. మీ ఆ గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. పనిచేస్తానని నేను నిర్ణయం తీసుకొని బరిలో దిగుతున్నా. అందరూ మీ ఆశీర్వాదాలు ఉండాలి, ఎప్పటికీ మీరు నాకు సహకరించాలి. మీరు నా వెంట ఉంటే
చేసిండంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలిగేసిండంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలేసి అందంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి